కాలుకు దెబ్బ తాకినప్పుడైనా, మధ్యలో నా బర్త్‌డే అప్పుడైనా, మధ్యలో సార్‌ని కలిసినప్పుడు సార్ ఒకటే నాతోనైనా, పోయేటోళ్ళతోనే ఎవరితోనైనా సార్ ఆలోచన ఒకటేందంటే, ఇప్పుడు మనం ఒక ఇల్లు నుంచి ఇంకొక ఇల్లుకి షిఫ్ట్ అయితాం. లేకపోతే ఇల్లు కొనుక్కొని అయితాం. అయిన తర్వాత అది సర్దుకోవడానికి కొంచెం టైం ఉంటది. అక్కడ దాన్ని సర్దుకోవడానికి, సామాను సదురుకోవడానికి, చుట్టుపక్కల కొంచెం అలవాటు కావడానికి టైం ఉంటది. ఆ వచ్చిన ప్రభుత్వానికి, కొత్త ప్రభుత్వానికి గూడా కొంచెం టైం ఇయ్యాలి అన్న ఉద్దేశంగా సైలెన్స్‌గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇట్లా వస్తా ఉంటేనే రాగానే వాళ్ళ మీద విమర్శలు చేస్తే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక అంత 40 ఏళ్ల రాజకీయం ఉండి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని తెచ్చిన ఆ పెద్దాయన అంతా ఆలోచించుకున్నాడు ఏందంటే వాళ్ళకు కూడా కొత్త వాళ్ళకు కొత్తగా కొంచెం అలవాటు గాని సదురుకుంటారు. దాని మీద పట్టొస్తది. తెలంగాణ మీద, రాష్ట్రం మీద, పాలన మీద పట్టొస్తదన్న ఒకే ఒక ఉద్దేశంగా సారు మిన్నకుండా ఉన్నారు. అంతేగాని వీళ్ళు చదువుకోవాలి, వీళ్ళు మంచిగా పరిపాలించాలని, వీళ్ళని డిస్టర్బ్ చేయొద్దని ఉన్నారు. అదొక 6 నెలలు కూడా కాదు, సంవత్సరం కాదు, 2 ఇయర్స్ ఆగిండ్రు. అదే అట్లనే ఆగితే దాని రివర్స్‌లా ఆరోగ్యం మంచిగా లేదని ఇంకా ఇంకా ఇక రకరకాలు మాకు చెప్పుకోవడానికి కూడా పెద్దాయన గురించి కాబట్టి మాకు ఆ మాటలు కూడా రావట్లేదు. అన్ని మాటలు పుట్టించి చెప్పిండ్రు కాబట్టి అదయిపోయింది.